తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి హైకోర్టు చీఫ్ జస్టిస్కి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక లేఖ రాశారు. ఆయన ఒక న్యాయవాది, కాసా జగన్మోహన్ రెడ్డి ఆయన పేరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకునేరు కాదు, కాసా జగన్మోహన్ రెడ్డి ఆయన న్యాయవాది. ఈ వైకుంఠ దర్శన ద్వారా టికెట్లు జారీ సందర్భంగా జరిగిన తోపులాట 6గురు మరణించడం, 40 మంది పైగా గాయపడిన నేపథ్యంలో హైకోర్టు దీన్ని సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలి అని కోరుతూ సీజేకి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్కి లేఖ రాశారు. ఇమీడియట్గా దీని మీద విచారణ చేపట్టాలి అని చెప్పి, అలాగే తిరుపతి మండల న్యాయ సేవాధికారి సంస్థలో మండల న్యాయ సేవా సంస్థ ఉచిత న్యాయ సలహా న్యాయవాది వైకే మల్లీశ్వరిదేవి ఈ గురువారం ఈ ఫిర్యాదు దాఖలు చేశారు. అంటే భక్తుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అనేది ప్రధానంగా. అక్కడ ఏం జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి పూర్తిగా ఎంక్వైరీ చేసి సుమోటోగా స్వీకరించి హైకోర్టు దీని మీద విచారణ జరిపిస్తే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది అనేది ఆయన నేరుగా సీజేకి అయితే లేఖ రాశారు.